లోపల వచ్చాగానే మనకు బుకింగ్ ఆఫీస్ అండి ఇటు సైడ్ ఇటువైపు. ఇదిగోండి గాయస్, ఇదిగోండి పక్కన ట్రాక్లో మన సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. సో మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి భయ్యా, ఆల్మోస్ట్ 95 టచ్. సో గాయస్ చూడండి మనమంతా వచ్చాము. Hey hi guys, welcome back to my channel once again. సో ప్రెజెంట్లీ ఇవాళ మనము సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. నేను ఒక లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నామండి ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుండి. ఇదిగోండి మన సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ఇది. సో అది వచ్చి అటు సైడ్ వచ్చి మొత్తం పేపర్ మిల్ అనుకుంటా, అది ఫ్యాక్టరీస్ ఉంది కదా. సో గాయస్ ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చి 1703 సింగరేణి మెమో ఎక్స్ప్రెస్ అండి ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుండి. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ లోకల్ ట్రైన్ జర్నీ ఇవాళ నేను చేయబోతున్నాను. సో దీని సోర్స్ లొకేషన్ వచ్చి సిర్పూర్ టౌన్ అండ్ డెస్టినేషన్ వచ్చి భద్రాచలం అండి. ఇవన్నీ లోపలైతే వెళ్దాం ఇప్పుడు మనము. సో ఇప్పుడు మనం ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాము. లోపల వచ్చాగానే మనకు బుకింగ్ ఆఫీస్ అండి ఇటు సైడ్ ఇటువైపు అనుకో ఏటీఎం మిషన్స్ అనేది ఉంది ఇటువైపు. సో ఇది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1, అటువైపు వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి ఇది. మార్నింగ్ సికింద్రాబాద్ 5 o'clock నుంచి బయలుదేరింది కదా, ఇప్పుడు వచ్చింది 11 o'clockకి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. ఇదిగో చూడండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మొత్తం కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ఇది. సో చూడండి గాయస్, మనకు ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాం మనము. సో కాస్టింగ్ అరౌండ్ 100 rupees ఛార్జ్ అయితే చేశారు నాకు. సో నేను ఇవాళ ఫుల్ స్ట్రెస్ జర్నీ అయితే చేస్తున్నాను అండి. సో ఇవాళ నేను డోర్నకల్ జంక్షన్ దాకా జర్నీ చేస్తున్నాను. జర్నీ నాకు అక్కడ నుంచి అయితే ఉంది డోర్నకల్ జంక్షన్ నుండి సికింద్రాబాద్ వెళ్ళడానికి. సో ఓవరాల్ మనము ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి డోర్నకల్ జంక్షన్ దాకా మనము ఆల్మోస్ట్ 260 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నామండి. సో నాకు వచ్చి ఆర్డినరీ టికెట్ అయితే ఛార్జ్ చేయలే, బట్ ఎక్స్ప్రెస్ టికెట్ ఛార్జ్ అయితే చేశారండి. అంటే ఇది సింగరేణి మెమో ఎక్స్ప్రెస్ అంట. సో అందువల్ల 100 rupees ఛార్జ్ చేశారు నాకు. ప్రస్తుతం టైం చూడండి 12:45 అవుతుంది. యాక్చువల్లీ మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి ఈ టైంలో, బట్ మెమో ట్రైన్ ఇప్పుడు దాకా రాలే, వెయిట్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి గాయస్, సింగరేణి మెమో అండి, మెమో ఎక్స్ప్రెస్. లోపలైతే వచ్చేసాము చూడండి. అబ్బా ఛార్జింగ్ సాకెట్ ఇయ్యలే, ఏడ పెడతాం ఛార్జింగ్ అర్థం కావట్లే. సో ఇది మనకి ఇలా 3:3 అండి, ఇది 3:3 మొత్తం ఇలా. ఒక 15 minutes లేట్ అయితే వచ్చింది మన సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్కి. సో మనకు వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారండి అలా చూడండి. అండ్ చూడండి గాయస్, మనమైతే బయలుదేరాము సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. అది కూడా ఆ పికప్ చూడండి, ఈ పుష్పుల్ది మెయిన్ అది ఒక్క ప్లస్ పాయింటే. ఆ పికప్ సూపర్ ఉంటుంది. ఇదిగోండి పక్కన ట్రాక్లో మన సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. ఇదిగోండి గాయస్, మా జర్నీ ఒక మొదటి హాల్ట్ అయితే వచ్చాము ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ అండి. సో అన్ని స్టాప్స్లో మనకు 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. పోతే స్టాప్స్ వచ్చి నేనైతే కవర్ చేస్తాను అండి. ఎందుకంటే అన్ని స్టాప్స్ చూపెడితే మీరు కూడా బోర్ కొట్టేస్తారు మీరు కూడా. సో ఇంపార్టెంట్ స్టాప్స్ అయితే కవర్ చేస్తాం మనం ఇవాళ.
ముందు ఉన్న వాళ్ళు జనాలు అది కూడా, వెంకలైతే ఎవ్వరు లేరు. ఇది వచ్చి ఇటువైపు. సో మనం అయితే వచ్చాము, మనం బయలుదేరుతున్నాం కూడా. సో మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి భయ్యా, ఆల్మోస్ట్ 95 టచింగ్. ఇదిగోండి గాయ్స్, సికింద్రాబాద్ టు దాన్పూర్. ఇదిగోండి గాయ్స్, మనమైతే వచ్చాము బెల్లంపల్లి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే అసైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండి. ఎందుకు ఇక్కడ చాలాసేపు ఆపేసిండు బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో, ఆల్మోస్ట్ 20 minutes ఆపేసిండు. అటువైపు ఇటువైపు ట్రైన్ అయితే వెళ్తలే, మళ్ళీ దేని గురించి ఆపిండు మళ్ళీ. ఇదిగోండి గాయ్స్, ఆఫ్టర్ 25 minutes మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము మంచిర్యాల్ రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే అసైన్ చేశారు. ఇక్కడ ఉన్నారు జనాలు చూడండి. గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము రామగుండ రైల్వే స్టేషన్ అండి. గాయ్స్ మనం వచ్చాము, మేము బయలుదేరుతున్నాం కూడా రామగుండం రైల్వే స్టేషన్ నుండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే అసైన్ చేశారు. ఇదిగోండి గాయ్స్, మనమైతే వచ్చాము పెద్దపల్లి జంక్షన్ అండి. అండ్ మన ట్రైన్ ఒక 51 minutes డిలే అయితే నడుస్తుందండి ప్రెజెంట్లీ. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే అసైన్ చేశారు మన ట్రైన్. అండ్ గాయ్స్ మనం వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము ఓడేలా రైల్వే స్టేషన్ అండి. వచ్చి ఇటువైపు, ఇది వచ్చి ఇటువైపు. సో చూడండి గాయ్స్, మనమైతే వచ్చాము జమ్మికుంట రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ ఎటువైపు అయితే అసైన్ చేశారు, ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ మన ట్రైన్ ఒక 1 hour 5 minutes డిలే అయితే నడుస్తుందండి. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చాము ఉప్పల్ రైల్వే స్టేషన్ అండి. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్. ప్లాట్ఫామ్ 2 అయితే అసైన్ చేశారు.
సో ఇప్పటిదాకా మనం ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఉప్పల్ దాకా 141 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అండ్ మన ట్రైన్ వచ్చి ఒక 1 hour 10 minutes డిలే అయితే నడుస్తుందండి. మనోడు పికప్ చేస్తుండు, బట్ తెలియదు ఇక టైంకి పోతాడో లేదో డెస్టినేషన్కి. ఒకసారి టైం చూడండి గైస్, 4:45 అవుతుంది. ఇక్కడ కాజీపేట టౌన్ దగ్గర ఆపేశారు. యాక్చువల్లీ స్టాప్ కాదు, మేబీ ముందు సిగ్నల్ అడిగింది అనుకుంటా, అందుకోసం ఇక్కడ ఆపారు. సో మనం ఇప్పుడు దాకా 1 hour 20 minutes డిలే అయితే ఉన్నామండి. ఇప్పుడు దాకా ఎప్పుడు చేరుతామో నాకు కూడా అర్థం కావట్లే. ఆల్మోస్ట్ వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి గాయస్, మనమైతే వచ్చాము వరంగల్ రైల్వే స్టేషన్ అండి. ఈ స్టేషన్కి వచ్చి WL ప్లాట్ఫామ్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. సో యాక్చువల్లీ మనం చూస్తే వరంగల్కి మనం 3:43కి అయితే రావాలా. సో చూడండి, ఆల్మోస్ట్ 5 o'clock అవుతుంది. 1:15 నిమిషాలు లేట్ అండి మన ట్రైను. నాకు ఇక్కడ జనాలు అయితే ఉంటారు ఎట్లా చూడండి గాయస్, ఎంతమంది ఎక్కుతున్నారో చూడండి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి. ఐ గెస్ వీళ్ళందరూ భద్రాచలం వెళ్తున్నారు అనుకుంటా. ఇదిగోండి చూడండి, 3:43కి రావాలా, 4:56 వచ్చింది ఆల్మోస్ట్. చూడండి కాదు, ఫుల్ అయిపోయింది మన ట్రైన్ వరంగల్ రైల్వే స్టేషన్లో. సో చూడండి గాయ, మనమైతే వచ్చాము దికొండ రైల్వే స్టేషన్ అండి. ఇదిగోండి గాయస్, ప్రస్తుతం టైం చూడండి, ఆల్మోస్ట్ 15 minutes ఉంది, 6 o'clockకే. సో గాయస్, నేను వచ్చి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అయితే దిగిపోయినానండి. ఎందుకంటే ఏదైతే ట్రైన్ నేను డోర్నకల్ జంక్షన్ నుంచి అయితే బోర్డ్ చేయాలా. సో అక్కడ నుంచి బయలుదేరింది. సో ఇప్పుడు ఇన్ కేసు ఈ ట్రైన్ పోయిందంటే లేట్ అవుతుంది, మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అవుతుంది. సో నేను ఇక్కడ వచ్చి దిగేసినాను మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో. అండ్ నా ఛార్జింగ్ కూడా తక్కువ అయిపోయిందండి, రికార్డింగ్ కూడా చేయలేను నేను. ఆల్మోస్ట్ 13-12% ఉంది. సో దానివల్ల నేను ఇక్కడే దిగేశాను. సో ఓవరాల్ గాయస్, జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే అండి. మనకు ఈ సింగార్నియా మెమో ఎక్స్ప్రెస్లో చాలా బాగుండే మనకు. బట్ ఏమంటే కొంచెం డిలే అయింది, చాలా ఒక 1 hour 5 minutes డిలే అయితే నడుస్తుంది ప్రెజెంట్లీ. అండ్ గాయస్, మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది? సో కమెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నాకు ఈ వీడియోకి హైప్ అయితే వేయండి. సో ఇలా హైప్ ఇస్తే ఈ వీడియోకి అందరికీ షేర్ అవుతుంది. సో నేను బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాను అండి. సో ఈ బ్లాగ్ నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. బై బాయ్.